ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. హరి ఓం తత్సత్. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి శిష్యులు రచించినటువంటి భజగోవిందం శ్లోకములో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. యావత్ విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః. యావత్ విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః. పశ్చాజ్జీవతి జర్జరదేహే పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గే. పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గే. ఓ మానవుడా, అందుకని శంకరాచార్యులు వారు అద్భుతంగా రాశారు. నీవు సంపాదిస్తున్నంత వరకు నీ పరివారమంతా నీ మీద అనురాగం చూపుతారు. యావత్ విత్తోపార్జన సక్తః, ఎప్పటి వరకు నీవు విత్తము అంటే ధనాన్ని సంపాదిస్తూ ఉంటావో. ఇక్కడ విత్తము అంటే అనేక రకాలైనటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. విత్తము అంటే అధికారము, నేతృత్వము, బాగా ధనం ఉండడము, పరువు ప్రతిష్ట ఉండడము, ఇవన్నీ కూడా విత్తము అనేటువంటి అర్థానికి వస్తాయి. యావత్ విత్తోపార్జన సక్తః, ఎప్పటి వరకు నీవు ధనధాన్యాలతో తొలతూగుతూ ఉంటావో, ఒక అధికారంతో ఉంటావో, అప్పటి వరకు తావన్ నిజ పరివారో రక్తః. అప్పటి వరకు తావత్, అప్పటి వరకు నీ చుట్టూ ఉన్నటువంటి పరివారము, నీ బంధుమిత్రులు, నీ సంసారంలో ఉన్నటువంటి వారందరూ, నీ కొడుకులు గాని, కూతుళ్ళు గాని, బంధువులు గాని అందరూ కూడా నిజ పరివారో రక్తః, చాలా అనురక్తితో నీ మీద ప్రేమను కురిపిస్తూ ఉంటారు. ఎప్పుడు నీవు మంచి అధికారంలో ఉన్నప్పుడు, మంచి ధనంతో విర్రవీగుతున్నప్పుడు, ధనాఢ్యుడై ఉన్నప్పుడు, పరువు ప్రతిష్టలతో బాగా పేరులో ఉన్నప్పుడు నిన్ను అందరూ కూడా నిన్ను పొగుడుతూ ఉంటారు. నిన్నందరూ కూడా ఆదరిస్తూ ఉంటారు. నీ మీద అమితమైనటువంటి ప్రేమను కురిపించినట్లుగా నటిస్తూ ఉంటారు. ఇదంతా కూడా లోకములో సహజంగా జరుగుతూ ఉన్నటువంటిది. పశ్చాజ్జీవతి జర్జరదేహే, మరి ఈ దేహం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇది ముసలదవుతుంది, ముసలితనం ఆవరిస్తుంది. అప్పుడు నీవు కొన్ని పనులన్నీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. నీకు అధికారం ఉంటే అది వదులుకోవాల్సి వస్తుంది. ధనం ఉంటే ఆ ధనానికి వారసులుగా నీ కొడుకులకి అప్పచెప్పవలసి వస్తుంది. అలాగే నీ పేరు ప్రఖ్యాతలు కూడా అంతటితో అంతరిస్తూ ఉంటాయి. నీవు ఎంత సంగీత విద్వాంసుడు అయినా, ఎంత నాట్య కళాకారుడు అయినా, ఎంతటి గొప్ప నటుడు అయినా సరే, అప్పుడు అన్ని కూడా ముసలితనంలో అన్ని క్షీణించడం వల్ల అందరూ కూడా నిన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నువ్వు మంచి ఫేమ్ లో ఉన్నప్పుడు అందరూ కూడా నీ మీద ప్రేమానురాగాలు కురిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే నిన్ను ముసలితనం ఆవరించిందో, ఇవన్నీ కూడా అంతరించిపోయాయో, అప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి జనమే నిన్ను పట్టించుకోరయ్యా. నీ మాటలు ఎవడు వినడు,
నువ్వు పిలుస్తున్నా సరే పలుకరు. ఇలాంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుచేత నిన్ను ఈ లోకం గాని, ఈ లోకంలో ఉన్నటువంటి బంధుమిత్రులు గాని ఎవ్వరూ కూడా నిన్ను రక్షించేటువంటి పరిస్థితి ఉండదయ్యా. నిన్ను పుట్టించినటువంటి ఆ జగన్నాథుడే నీకు చివరాఖరకు రక్ష అవుతాడు. అందుచేత భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుకృంకరణి, నహి నహి రక్షతి డుకృంకరణి. ఇవన్నీ కూడా డుకృంకరణి కింద వస్తాయన్నమాట. ఏవి? ఈ ధనము, ఈ పేరు ప్రతిష్ట, ఈ పదవి, ఈ కాంక్ష, ఇవన్నీ కూడా డుకృంకరణే నహి నహి రక్షతి. ఇవన్నీ కూడా నిన్నేమి రక్షించవయ్యా. నిన్ను రక్షించేవాడు ఆ జగన్నాథుడు శ్రీహరి మాత్రమే. అందుచేత నీవు జీవితంలో ప్రతిరోజు కొంతసేపైనా ఆ భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే నీకు ఇప్పుడు మనశ్శాంతి దొరుకుతుంది. ఆ తర్వాత నీకు నామ జపం వల్ల పుణ్య రాశి పెరిగి వచ్చే జన్మ మంచి అద్భుతమైనటువంటి జన్మ వస్తుంది. ఈ జన్మలో సుఖపడతాం, వచ్చే జన్మ కూడా మంచి జన్మ వస్తుంది. అందుచేత భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి అని శ్లోకాన్ని, మంచి శ్లోకాన్ని మనకు అందించినటువంటి ఆ జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల పాద పద్మాలకు నమస్కారం చేస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పురాణామృతం అనేటువంటి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.